హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణ్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మాఘపురాణం 29వ రోజు, వృక్షకయము విప్రాంగవ కథ. ఈరోజు ఫ్రెండ్స్ మరి చక్కగా మాఘపురాణం బిగినింగ్లోనే ఏం చెప్పారు ఫ్రెండ్స్? మాఘమాస నియమాలు, స్నానాలు, దానాలు, ధ్యానాలు గురించి చెప్పారు కదా. అలాగే కథాశ్రవణం చేస్తే కూడా మంచి పుణ్యం లభిస్తుంది అని చెప్పారు. మరి ఈరోజు కథ తెలుసుకుందాం. కార్తవీర్య మహిపాల మున్ను వృక్షకయము ఒక బ్రాహ్మణ కన్య కలదు. వృక్షకయను అనే ఆమె ఒక బ్రాహ్మణ వనిత అన్నమాట. ఆమెకు బాల్యమునందే వివాహము జరిగినది. కానీ భర్త వియోగం సంభవించినందున ప్రపంచం మీద వ్యామోహము లేక వైరాగ్యం పొంది ధన ధాన్య గృహ భూవసతులందు అభిలాష లేక తల్లిదండ్రులను బంధుజనములను ఒప్పించి వింధ్యపర్వత ప్రాంతములను వెళ్ళినది. అందు నర్మదకు ఉత్తరముగా ఉన్న కపిల సంగమమున చిన్న ఒక కుటీరము నిర్మించుకొని దాంట్లోనే ఉంది. అక్కడ నదిలో స్నానాలు చేయుచు దేహాభిమానము లేనందున ఆహారం క్రమక్రమముగా త్యజించి శ్రీహరి నామస్మరణతో కాలము వెళ్ళబుచ్చుచుండెను. ఆమె నర్మదా నదీ తీరంలో ఒక కుటీరం వేసుకొని నివసిస్తూ ఉందన్నమాట. అటుల ఆ వృక్షక 20 ఏండ్ల కాలము సాత్వికాహారము అనే కృచ్చకము మొదలైన వ్రతములు చేయుచు జీవితాన్ని గడిపెను. ఆ తరువాత వచ్చిన మాఘమాస వ్రతము అంతయు ఆమె శక్త్యానుసారంగా నియమంబులకు అనుగుణముగా చేసినదై దినాలలో భౌతిక దేహమును వదిలేసింది. ఆ సమయములో దేవదూత ఆమెను సగౌరవముగా వైకుంఠమునకు చేర్చిరి. ఆమెకు హరిసన్నిధానములో మున్నరించే మాఘమాస వ్రత పుణ్యఫలముతో అసంఖ్యాక దాసీజనములచే సపర్యములు పొంది మరికొన్ని రోజులకు సూర్యలోకమునకు పోయెను. అచ్చట సర్వసౌఖ్యములను అనుభవించి అటు నుంచి సూర్యానుగ్రహమున బ్రహ్మలోకమునకు వెళ్ళెను. ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యములకు వినయ గుణాలకు సంతోషించిన తరువాత ఆ వనితకు తిరిగి నవయవ్వన రూప లావణ్యములను నొప్పారుచుండ స్త్రీ రూపమును నిర్మించి తిలోత్తమ అను నామముతో తిరిగి భూలోకమును పంపనంచెను. కార్తవీర్య గత జన్మములో విధవ అయి మాఘమాస వ్రతమును ఆచరించిన పుణ్యఫలముతో తిరిగి అయోనిజగా రూపొంది ముల్లోకములందును సాటిరాని అపురూప లావణ్యముతో ఉండేది. ఆ కాలములో సుందోపసుందులను రాక్షస సోదరులు బ్రహ్మను ఘోర తపములచే ఒప్పించి ఆ పరమేష్టి వలన అసాధారణమైన వరములు పొంది గర్వముతో దురహంకారమున అన్ని లోకాలను హింసించుచుండిరి. దుర్మార్గులైన దానవుల దాటికి ఓర్వజాలక ఇంద్రాదులు పారిపోయి వారి జాక్షుంతో చెప్పుకొనిరి. విధాతయు ఆ క్రూరులను చంపు ఉపాయము అంతకుముందే ఆలోచించి ఉన్నందువలన తిలోత్తమును పిలిచి, నీవు వెంటనే మర్త్యలోకమునకు చని లోకకంటక వృత్తి అవలంబించిని ఉన్న సుందోపసుందులను ఎట్టి మాయతోనైనా చంపి రావలను అని పలికెను. తిలోత్తమయు రయ్యిన భూలోకమునకు పోయి వింధ్య ప్రాంతమున అందు ఒక సుందరవనములో వీణాగానము చేయుచు ప్రకృతినే పులకరింప చేయుచు అటుల భ్రమింప చేయుచు విలాసముగా సంచరించుచుండెను. ఆ వీణాగాన స్రవంతిలో ముల్లోకాలు మునిగిపోయినని అనుట వింతలేదు. ఆ వనమందే తిరుగుచున్న రాక్షస వీరులు ఆమె చక్కదనమును చూచి పోయి ఏదిక కెరిదెంచిరి. సుందోపసుందులు ఆ కాంతను చూడవచ్చి మోహపరవశులై పరిణయమాడవలనని భ్రమించినారు. తుదకు వారు ఇరువురు ఆ తిలోత్తమను సమీపించి వివాహాపేక్ష వెలిబుచ్చగా, ఆ ఇంతి, ఓ వీరాగ్రేసులారా, మీలో ఎవరినైనాను ఒకరిని మాత్రమే నేను పరిణయము చేసుకుంటాను. కానీ మీ ఇరువురిలో గొప్ప బలవంతుడు ఎవరు? మీరే తేల్చి చెప్పాలి.
తెలియక మీలో బలహీనని వరిస్తానేమో అని ముందు ముందు నాకు ఎటువంటి బాధలు వస్తాయి కాబట్టి అని ఆమె చెప్పిందనమాట. తిలోత్తమ మీద మోహ కారణమున ఆ సోదరులలో స్వార్థము ప్రబలి వాదములు ప్రారంభమై కలహాలు ముష్టియుద్ధములుగా పరిగణించినవి. చిన్న చిన్న కలహాలు పెద్ద పెద్ద యుద్ధాలుగా అయిపోయినాయన్నమాట. మరికొంత కాలమునకు వారిరువును 1000 బారుగులు తూకము కలిగిన గదలను తీసుకొని భయంకరముగా పోరాడిరు. ఆ విధముగా చిరకాలము ఒకరినొకరు మాతృమూర్తి చేసిన సంగ్రామములో చివరకు ఇద్దరును ఒకే మారు నేల కొరిగి ప్రాణాలు బాసిరి. అదిగాంచి దానయోధులు రోషావేశమున తిలోత్తమను బంధింప ప్రయత్నించిరి. కాని గగనయానమున సుందోపసుందుల మరణము అవలోకించుచున్న ఇంద్రుడు వారినందరను వజ్రాయుధమున తెగవేసిన పిమ్మట తిలోత్తమను సమీపించి, సుందరి, నేనే కాదు హరిహర బ్రహ్మాదులనైనా చంపన్నలవి కాని ఈ దుర్మార్గులను సులభోపాయముగా సంహరించితివి. నీవు వనరించిన మహోపకారమునకు మేమందరము రుణపడి ఉంటిమి. ఎంతటి వీరులకైనను కాంత కనకంబుల భ్రాంతిలో పడిన వారును సుందోపసుందులల్లే హరింతురుగాక అని నిజలోకమునకు పోయెను. తిలోత్తమ విజయమునొంది సత్యలోకమునకు పోయిన ఆ చతుర్ముఖుడు ఆనందించి, నీ ధైర్య సాహసోపాయంబులచే లోకమునకు మేలు వనర్చితివి పుణ్యవతి. నీకు అమరకన్యలలో పూజితము లభించుగాక. ఎల్లప్పుడూ నీవు సూర్యరథమునందే నివసించి సూర్యునిచే గౌరవింపబడుదువు అని చెప్పి ఆమెను సూర్యలోకమునకు పంపినట్లు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకి చెప్పాడనమాట. మరి చక్కగా కథాశ్రవణం చేశాం కదా ఫ్రెండ్స్. మరి మనకు ఆ మాఘమాస వ్రత పుణ్యము లభిస్తుంది. అలాగే ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి? మరి సుఖస్థిరాసనంలో కింద కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.